కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫలక్ నగర్ నందిగామ మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ భారీ గజమాలతో సత్కరించారు. షేగూరులో జరిగిన మహిళా సాధికారిక సదస్సులో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో గుట్టలకు, రోడ్లకు రైతు బంధు ఇచ్చారంటూ సీతక్క దుయ్యబట్టారు. రైతు భరోసా కూడా ఇస్తా ఉంటే పేదోళ్ళకు పోతుంది రైతు భరోసా. ఎందుకు గుట్టకి ఇవ్వమంటారు? అలా దున్నం దానికి ఎందుకు ఇస్తారా? మీలాంటి వాళ్ళు దున్నకుండా పట్టాలు చేసుకున్నారు. ఈడ సాగులో ఉన్న వాళ్ళకే పట్టాలు లేవు. అలాంటి వాళ్ళకు అసలు పంట పండించే కష్టపడే రైతన్నకు రైతు బంధు ఇవ్వలేము మీరు. మరి రోడ్ల మీద కూడా ఇచ్చుకున్నారు. అట్లా 22,000 కోట్లు. అది ఎవరి సొమ్ము? పబ్లిక్ సొమ్ము. నీకు ఇష్టం వచ్చినట్టు పంచుకోవడానికి నీ ఇంట్లో సొమ్మ, నీ ఫామ్ హౌస్ సొమ్మ. అందుకనే కష్టపడే రైతన్నకు పంట పండించే పొలాలకు అవి రైతు బంధు ఇవ్వాలంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా మనం చూడాలి. ఆ దృక్పథం సమాజంలో రావాలి. అన్నీ నాకే రావాలని కాదు, అందరికీ రావాలి. పేదోళ్ళకు ఫస్ట్ కడుపు నిండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.